సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున కీర్తించెదము. సకల ప్రభుతో నిత్యముందును నిత్యముందును ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నుంచుందాం. 12 పావు గంట 12 అందరం లేచి నుంచుందాం. అందరం లేచి నుంచొని ఆరాధనలోకి వెళ్దాం. అందరం కూడా చేతులు పైకెత్తి బైబిల్ అందరి కింద పెట్టేసి చేతులు పైకెత్తి అందరం స్తోత్రాలు చెప్దాం. కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలు. నిత్యుడు తండ్రి మీకు స్తోత్రాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్న యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా ఇదిగో నైనా మాకు ఉండటానికి ప్రభువా చక్కటి గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా. మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో దేవానికి స్తోత్రాలు. ఇదిగో నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం 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 ప్రభువా. ఇదిగో నాన్న ఎక్కడ నుండి దూర ప్రాంతం నుండి ప్రభువా నీ దైవదాసుని ప్రభువా ఈ ప్రాంతానికి ప్రేమించి మీరు పిలుచుకొని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. బహుబలంగా మీరు వాడుకోండి బహుబలంగా మీరు వాడుకోండి అయ్యా. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నీ కుమారుడు నీ దాసుడు ప్రభు అర్జున్ రెడ్డి బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులా ఇంక నువ్వు బలంగా మీరు వాడుకోండి. ఇదిగో నైనా బలపరచమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు 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 ప్రభువా. నిత్యుడు ఒక తండ్రి నీకు వందనాలు. సమాధానకర్త నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నైనా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నాయనా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. అందరూ చప్పలు కొడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చప్పలు కొడదాం. నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు
చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ అంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు నుంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు నుంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నేను ఉంటానేసయ్యా హల్లెలూయా పరిశుద్ధరానికి వందనాలు. ఎంతవరకు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నడిపించినందుకు వందనాలు దేవా. నీ దాసుల్ని ప్రభువా మీరు ఇరువురిని నాయనా మీరు వాడుకోమని అడుగుతున్నాను. దైవానికి స్తోత్రాలు. మీ రెక్కల క్రిందకి వేస్తున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. పరిశుద్ధరానికి వందనాలు. కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మా అందరికి విడిచి వడ్డించమని యేసు నామములో అడిగి వేడు కొంచెం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే అందరూ కూర్చుందాం. ప్రభునందు మరొకసారి కూడి వచ్చిన మరి ఎంతో దూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకి రావడం చాలా సంతోషం. మన మధ్య ఉన్నటువంటి మరి దైవజనులకు ప్రభునందు వందనాలు. అలాగే స్థానిక సంఘస్థులందరికీ కూడా ప్రభునందు వందనాలు. మరి మన కోసము మరి నలుగురు కూడా మరి పాస్టర్ గారే దైవజనులే ఆయా సంఘాల్లో ఆయా గ్రామాల్లో మరి బోధిస్తున్నటువంటి దేవుని యొక్క పరిచయాల్లో మరి ముందుకు సాగిస్తున్నటువంటి మరి దైవజనులు మరి మన మధ్యకి ఎంతో దూర ప్రాంతం నుంచి మనకి మరి చక్కటి వాక్యాన్ని అందించడానికి మరి దేవుని మాటలు మనం నేర్పించడానికి మరి మనం కూడా దేవుని మాటలు మరి దైవజనులు తెలియపరిచిన దేవుని మాటలు మనం విని ఆలోచించి గ్రహించి మరి విన్నటువంటి మాటలు మనం హృదయంలో భద్రపరుచుకొని మన యొక్క నిజ జీవితంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ముందుకు జీవించాలనే ఉద్దేశంతో మరి మన మధ్యకు ఉన్నటువంటి మరి దైవజనులు మరి పాస్టర్ గారు జేమ్స్ పాస్టర్ గారు మరి యేసుపాదం గారు మరి అలాగే జేమ్స్ పాస్టర్ గారు సార్ వాళ్ళ నాన్నగారు మరి వాళ్ళు కూడా బంధువులు మన మధ్యకు వచ్చినారు కాబట్టి సార్ పాస్టర్ గారు మీరు కొంచెం దేవుని వాక్యం అందించారు. చెప్పులు కొడతా అందరూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అర్జున్ పాస్టర్ గారికి వారి సంఘానికి అలాగే గుంటూరు మహాపట్టణం నుండి మరి క్రాస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మరి అభిషక్తులు రెవరెండ్ జేమ్స్ భాస్కర్ అయ్య గారు మీ గురించి చాలాసార్లు మాకు చెప్పారు, ప్రార్థన చేశాము. మరి వారి ద్వారా మిమ్మల్ని చూసే భాగ్యం, మీ మధ్య ఉండే భాగ్యం, మీకు కూడా సువార్త
చెప్పే ఆ యొక్క ధన్యతను దేవుడు మాకు కలిగించాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యాన్ని ప్రభువా వివరించండి, బోధించండి, ప్రకటించండి, సహాయం చేయండి. మీ స్వరాన్ని వినిపించండి దేవా. ఈ బిడ్డలు గ్రహించే హృదయం, వినే బుద్ధిని అనుగ్రహించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకున్నాము. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభునందు మీరు స్థిర హృదయం కలిగి ఉండాలని మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రభును నమ్ముకున్న తర్వాత ప్రభులో ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభుని నమ్ముకున్న తర్వాత మీరు స్థిర హృదయం లేకపోతే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవునిలో ఉన్న గొప్ప ప్రేమను, దేవుని మహిమను చూడలేరు. మీరు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవునిలో ఉన్న గొప్ప ప్రేమను మీరు అనుదినం తెలుసుకుంటూ వెళ్ళాలంటే ప్రభులో మీరు ఎలా ఉండాలంటే స్థిర హృదయం కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు మన చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండలు ఏ కొండలన్నా ఎప్పుడన్నా కదిలినాయా? ఎప్పుడన్నా ఒక్కసారన్నా కదలలేదు. మీరు కూడా ప్రభునందు మీ యొక్క హృదయాలు, మీ విశ్వాసము ఆ కొండలు ఎట్ట కదలకుండా ఉన్నాయో, మీ విశ్వాసము కానీ మీకు స్థిర హృదయం అలా ప్రభునందు కదలకుండా ఉండాలి. ప్రభులో స్థిరులుగా ఉండాలి. ప్రభులో నువ్వు స్థిరపడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఇక్కడ మీకు జీడి మామిడి చెట్లు వేశారు. ఈ చెట్లు కదులుతాయా? ఏర్లు కదులుతాయా? కదలకుండా ఉంటాయా? కదలవు. అవి కదలవు కాబట్టి ఏం చేస్తున్నాయి? భూమిలో స్థిరపడి ఉండి కదలకుండా ఉండి స్థిరపడ్డాయి, కదలలేవు కాబట్టి ఏం చేస్తున్నాయి? ఫలాన్ని ఇస్తున్నాయి. కావలసినన్ని కాయలను ఇస్తున్నాయి. మీరు కూడా ప్రభులో ఎలా ఉండాలంటే స్థిర హృదయం గలవారై ఉండాలి. ప్రభుని నమ్ముకున్న మీరందరూ, నమ్ముకాని వాళ్ళు ఉంటే ప్రభుని నమ్ముకోండి. రక్షణ పొందని వారు ఉంటే రక్షణ పొందండి. పొందిన వారు ప్రభులో స్థిర హృదయులు ఎలా ఉండాలంటే, మనం ప్రభును నమ్ముకున్న తర్వాత, ప్రభును నమ్ముకోకముందు మనం చాలా ఆచారాలు, పద్ధతులను పాటించాం. కొన్ని ఆచారాలు ఉంటాయి ప్రభుని నమ్మకముందు. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ ఆచారాలన్నిటిని సమాధి చేయాలి. ఆ అలవాట్లన్నిటిని మనము వదిలేసేయాలి. మనము ప్రభు యొక్క వాక్యానుసారంగా మనము మీరు జీవించగలిగితే, మీరు జీవించినప్పుడు దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. చూడండి, ఒక కామను గుర్తు చేసి త్వరగా ముగిస్తాను.
అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చదవద్దు, నేను ఇక్కడ ఒక ఆమెను జ్ఞాపకం చేస్తాను. 11 నుంచి మీరు చదువుకుంటే బైబిల్లో పౌలు గారు మాసిదోనియా దేశముల ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం. పౌలు గారు ఏం చేశారంటే సముద్ర తీరాన సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే ఒక ఆమె ఉంది, ఆమెను గుర్తుపెట్టుకోండి చాలు. ఆమె పేరు లూదియా. ఆ పేరు లూదియా. ఉన్నారా? పేరు గల్లో ఏమన్నా ఉన్నారా? అయితే మళ్ళీ మేము ప్రభు చిత్తం అయితే వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ లూదియా అనే ఈమె ఏం చేసిందంటే పౌలు విశ్రాంతి దినమున ఆ గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి ఉన్న స్త్రీలతో మాట్లాడుచుండెను. అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఎలా వినాలంటే మన హృదయాన్ని తెరిచి వినాలి. ఆమె హృదయాన్ని తెరిచి దేవుని వాక్యమును వినింది. ఆ లూదియా అనే ఆమె ఊదా రంగు పొడి అమ్ముకొని జీవిస్తుంది. అలాంటి ఆమె ఆ సముద్ర తీరాన పౌలు గారు సువార్త ప్రకటించగా ఆమె హృదయం తెరిచి వాక్యము విని ఆమె ఏం చేసేసా బైబిల్ రాయబడింది. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచి ఊరుకోలేదు. ప్రభు మాటలను విని ఇంకంతటితో వదిలేయలేదు. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లూదియా ఆమె హృదయాన్ని తెరిచి వాక్యం అన్నది హృదయంలోనికి యేసు ప్రభును చేర్చుకుంది. ఆమె హృదయంలోకి యేసు ప్రభును చేర్చుకోవటమే కాదు, ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా ఏం చేశారంట? బాప్తిస్మము పొందిరి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రభునందు స్థిర హృదయం గలవారై ఉంటే, స్థిర హృదయం గలవారై క్రీస్తులో జీవిస్తే మీరు మీ ఇంటివారు, మీ బంధువులు, మీ స్నేహితులందరూ కూడా రక్షించబడతారు. ప్రభులో మీరు స్థిరంగా ఉంటే మీ స్థిరత్వాన్ని, మీ ఫలింపును, మీ అభివృద్ధిని అనేకులు చూసి వాళ్ళు కూడా ప్రభు కాడికి వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. లూదియా ప్రభుని నమ్ముకోండి. ప్రభును నమ్ముకున్నాక ప్రభు చెప్పినట్టు నడుచుకోవాలి. స్థిర హృదయం గల వాళ్ళు ప్రభు చెప్పినట్లు నడుచుకుంటారు. ప్రభు చెప్పినట్లు అనుసరిస్తారు. ప్రభు చెప్పినట్లు వాళ్ళు పాటిస్తారు. స్థిర హృదయం ఉన్నవాళ్ళు, స్థిర హృదయం దేవునిలో ఎవరైతే స్థిర హృదయం గల వారి హృదయమందు ప్రభుని ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. దయచేసి మేము మీ కాడికి రావటానికి చిన్న ప్రయాణం చేశామా? ఇది మీరు అర్జున్ పాస్టర్ గారు సండే పెట్టిండి. సండే మేము చర్చిలలో వాక్యం చెప్పాలి, కానీ మమ్మల్ని మీ కాడ నిలబెట్టేసిండు. సంతోషం. మేము మీ కాడికి రావటానికి అంత తేలిగ్గా కూడా రాలే. మరి ఎలా వచ్చాం మేము? ఏమండి, దేవుని ప్రేమతో వచ్చాము. కానీ మా ప్రయాణం ఎంత డిస్టెన్స్ చెప్తున్నాను, దూరం. విఆర్పురం నుండి రేకపల్లి వచ్చి అక్కడి నుంచి పోచవరం వచ్చి, పోచవరంలో అందరికీ తెలుసుగా, మీరు అన్ని కరెక్ట్ అట్లా చెప్తా ఉండండి. అయిపోయింది, అయ్యగారు ప్రసంగం చేయాలి. ఆడ బోట్ ఎక్కి అర్జున్ కనపడితే మా కారు ఆడబెట్టి దానికి పట్ట కప్పి అర్జున్ ఎవరికో అప్పగిచ్చాడు చూడమని పెట్టేసి, మా బ్యాగులన్నీ అక్కడ పెట్టేసి, మీకు ఇక్కడ
ఏం అవసరమో అయ్యగారు మరి దుప్పట్లయి వేల డబ్బు చాలా వీళ్ళు చెల్లించి అవి కొనుక్కొని మీకోసం ఇక్కడికి వచ్చారు. మేము అక్కడ ఎక్కేసరికి బోటు వీళ్ళే డ్రైవర్లు బాంబవతులు వాళ్ళే చక్కగా నేను మమ్మల్ని దిగేటప్పుడు అది అందరూ మీరంటే దిగుతారు కానీ అందరు దిగలేరు. మరి మా అంకుల్ కష్టపడి దిగాడు, ఆయన నిద్ర పట్టుకొని దించాల్సి వచ్చింది. పాస్టర్ గారు కూడా చాలా స్టెప్, ఎందుకంటే అదంతా జారులాగా ఉంది. జాగ్రత్తగా దిగి బోట్లో కూర్చున్నా. ఆ బోట్లో నుంచి మరి ఎక్కడికి వచ్చేసరికి ఒక చేప దొరికింది. ఇంకొక బస్ స్టాండ్ లెక్క వచ్చారు, ఒక ఆమె ఎక్కింది. తర్వాత మా రాజు ఆ బోట్లో ఫోటోలు తీస్తున్నాడు. ఎవరు ఇదిగో ఈ టవల్ కప్పుకున్నాము, ఎక్కింది తెల్ల టవల్ కప్పుకున్నామా. ఇంకోసారి కూడా ఎందుకు ఆపారు వాళ్ళు, వెళ్ళండి అన్నారు. చేప కోసం కాక ఒకసారి వెళ్ళాము అన్నాము. మేమేదో ఒక 10 నిమిషాలు అనుకున్నాము. ఆ నీళ్ళల్లో చేసి ప్రయాణం చేసి పాస్టర్ గారు గంటం బావంట అయ్యగారు టయాలు రాస్తాడు, చాలా సంతోషం. 2 గంటల జర్నీ ఉంటుందిలే. మరి జేమిస్ పాస్టర్ అయ్యగారు ఇంత నీటి మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారంటే ఇది నా హృదయానికి కూడా ఆశ్చర్యం అనిపించింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా ప్రాంతాలు తిరిగిన సేవకునే కానీ అయ్యగారు అంతా తిరగలేదు. కానీ ఇట్లా బోట్లు ఎక్కి ప్రయాణాలు చేసి అంతగా చేయలేదు. ఏ కాడికి రైళ్ళు ఎక్కి బస్సులు ఎక్కి సేవలు చేసాము, నడిచి సేవలు చేసాం. కానీ అయ్యగారు చాలా గ్రేటు. మరి ఇది ఈ ఊరు గూడెంపు ఏదైంది, గొందూరు. ఈ గొందూరు ఈ గొంతులో ఉంది ఈ ఊరు. ఆ కొండకి ఈ కొండ గొంతులో ఉంది. ఆ కొండకు ఈ కొండకు మధ్యలో గొంతు ఉంది. ఈ గొంతులో ఊరుంది. ఆ ఊర్లో మీరుండబట్టి మేము వచ్చాం. ఈ గొంతులో చాలా ఊర్లు ఉన్నాయి, అటు కొన్ని ఉన్నాయి, ఇటు కొన్ని ఉన్నాయి. చాలా సంతోషం. మీరందరూ ప్రభులో స్థిరులుగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అభివృద్ధి మీరు కనులారా చూడాలనేది మా ఆశ. ప్రభును ఎలా హత్తుకోవాలంటే ప్రభును విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు నుంచి వేరు కాకూడదు. ప్రభులో మీరు ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలు, మీ కుటుంబాన్ని, మీ చేతి యొక్క కష్టాన్ని, మీరు చేసే ప్రతి ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు స్థిరులుగా ఉంటే లూదియా ఇంటి వారిని ఎలా ప్రభు కాడికి నడిపించిందో మీరు క్రీస్తులో బలంగా స్థిరులుగా ఉంటే అనేకులు ప్రభు కాడికి నడిపించేవారుగా మీరు ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషంగా చక్కటి వాక్యాన్ని అందించినాడు. మరి మనందరం కూడా దేవుని యందు స్థిరంగా ఉండాలి కదా. స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకోవాలి. మరి మన మధ్య ఉన్నటువంటి మరి దైవజనులు మరి జేమ్స్ పాస్టర్ గారు కూడా కొంచెం చక్కటి వాక్యాన్ని అందించారని చాలా సంతోషం. అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం ఈరోజు. అర్థమవుతుందా? నన్ను ఎప్పటి నుంచో పోయిన నెల నుంచి రండయ్య గారు అంటే నాకు మీటింగ్స్ ఉండి రాలేకపోయాయి అనమాట. అసలు 17వ తారీఖు రావాల్సింది, 17వ తారీఖు
17 తారీఖు కూడా నాకు మీటింగ్స్ ఉండి గుంటూరులో 19 మీటింగ్ ఉండి దానికోసం ఆగిపోయాను. కాబట్టి 26వ తారీఖు వస్తాము అని చెప్పాను. 26వ తారీఖు జంగారెడ్డిగూడెం, 27వ తారీఖు ఏమో విఆర్పురం. ఈరోజు మీ దగ్గర. ఈరోజు రాత్రి మళ్ళీ భద్రాచలం వెళ్ళిపోయి అక్కడ నుంచి గుంటూరు వెళ్ళిపోతాం. పాస్టర్ గారు శ్రీశైలం దగ్గర నుండి వచ్చారు, దగ్గర కర్నూలు. కాబట్టి ప్రత్యేకంగా పాస్టర్ గారికి వందనాలు. ఈరోజు వాళ్ళకి సంఘారాధన ఉంటుంది, పెద్ద పరిచర్య. అలాగనే రాజు కూడా అనేకుల మధ్య సేవ చేస్తున్నారు. మన మధ్యలోకి వచ్చారు. రాజుని బట్టి ప్రభువుకి వందనాలు, ప్రత్యేకంగా వందనాలు. అలాగే నాన్నగారు కూడా మన మధ్యలోకి వచ్చారు, చక్కగా అనేక విషయాలు నేర్చుకున్నారు. వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు నాన్నగారికి. ప్రాముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి అర్జున్కి ప్రత్యేకంగా వందనాలు. మిమ్మల్ని బట్టి వందనాలు. పాస్టమ్ గారు షైన్ అని మిమ్మల్ని అందరిని అడిగామని చెప్పారు. సంఘం అంతా అడిగామని చెప్పారు. చాలా సంతోషం. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఫ్రమ్ అవర్ బిలవ్డ్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీవన్. మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దేవుడి భవిష్యత్తులో మిమ్మల్ని మీ పిల్లలను దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రాండ్ క్రిస్మస్. క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? యేసుప్రభు ఎందుకు జన్మించాడు? ఆయన పుట్టుకలోని రహస్యం ఏమిటి? ఆయన ఎందుకు జన్మించాడు అని మనం బైబిల్ చూస్తే కొన్ని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను ఆయన అనుకున్నాడు. గొంతుల్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాడు. అర్థమవుతుందా? ఈ గోదావరి, పోలవరం కట్టక మునిపే ఇవన్నీ దేవుడు నిర్మించినప్పుడు గొందూరులో పలానా అర్జును, పలానా వాళ్ళు ఉండబోతున్నారు, వీళ్ళు నా పిల్లలు కాబట్టి వీళ్ళ పలానా సమయంలో నేను జేమ్స్ పంపిస్తానని దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మేము మీ మధ్యలోకి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి మీరు రక్షణ పొందాలి, మీ భర్తలు రక్షణ పొందాలి, మీ అత్తమామ రక్షణ పొందాలి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. కాబట్టి యేసు ప్రభు వారు తనవారు అనుకున్నాడు మనల్ని గురించి. తనవారు అనుకున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. తనవారు అనుకున్నాడు కాబట్టి రక్షణ పొందాలి. యేసే మనవాడు అనుకున్నాం కాబట్టి మనం ఆయన అంగీకరించాలి. ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ ఉద్దేశం ఏమిటంటే దేవుడు మన చుట్టూ కంచె వేయడానికి వచ్చాడు, గోడ కట్టడానికి వచ్చాడు. ఏంటంట? గోడ కట్టడానికి, కంచె వేయడానికి వచ్చాడు. గోడ చాలా ప్రాముఖ్యం. గోడ అంటే ఏంటి? గోడ అంటే ఏంటి? ఉదాహరణకి వరద వస్తుంది. వరద మన మీద రాకుండా కట్టేస్తాం కదా, కట్టగడతాం కదా. వరద ఇది దాటి రాకూడదు, కట్టగడతాం కదా. గోడ అంటే అదే, కట్ట. అర్థమవుతుందమ్మా? కట్ట. గోడ అంటే కట్ట. ఆ మాట బైబిల్ మీకు చూపిస్తాను, సరేనా? బైబిల్ చూపిస్తాను. కీర్తన గ్రంథము 32వ కీర్తన 6వ వచనం. ఎవరి చుట్టూ ఈ గోడ ఉంటుంది, ఎవరి చుట్టూ ఈ కట్ట ఉంటుంది, ఈ కంచె ఉంటుంది అంటే బైబిల్ చెప్తుంది ఇక్కడ. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. మీరు ఎన్నో జలపాతాలు చూశారు కదా, ఎన్నో వరదలు చూశారు. ఆ వరద మీ మీదకి వచ్చాయా మన మీదకి? దేవుడు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ ఏంటంటే దేవుడు మన చుట్టూ గోడ కట్టడం. ఎవరి గోడ కట్టగలరు అంటే భక్తి గలవారు. ఎవరంట? భక్తి గలవారు మాత్రమే గోడ కట్టుకోగలరు. ప్రార్థన ద్వారా మాత్రమే గోడను కట్టుకోగలం. ప్రార్థన చేయుదురు అన్నాడు. ఇలా చెప్పనివ్వండి, మన విజయవాడలో వరదలు వచ్చాయి కదా, ఇల్లు మొత్తం ఊర్లు మునిగిపోయినాయి. నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళకి సాయం చేశాను. మీ దగ్గర రావడానికి ఎంతో ప్రయత్నిస్తాం వరదలు. అప్పుడు అర్జున్ కూడా మాట్లాడారు కదా, కుదరలా, కాలేదు. కాబట్టి అదొకటి ఆగిపోయింది మనసులో. ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం, దాని ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేద్దాం. కాబట్టి ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు తెలియదు కానీ ఆ నది చుట్టూ రిటర్నింగ్ వాల్ అంటారు. రిటర్నింగ్ వాల్ అంటారు అంటే ఏంటంటే
నది నీళ్ళు వస్తున్నప్పుడు నీళ్లు ఇలా మొత్తం పొర్లిపోకుండా అడ్డు గోడ కట్టారు. ఆ గోడ కడితే ఇళ్ళకెళ్ళు నీళ్ళు రావు, అలాగనే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? దాన్ని కడతానికి దగ్గరగా 2-3 సంవత్సరాల కాలం బట్టి. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే గోడ కట్టలేదో ఆ ఊర్లు మొత్తం మునిగిపోయాయి. ఎక్కడైతే గోడ కట్టారో ఆ ఇల్లులు ఆ ఊరు మొత్తము సురక్షితంగా క్షేమంగా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య ఎందుకు వచ్చాడంటే మన చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి వచ్చాడు. చదువు ఎందుకు పడతావా? ఏ గోడ? రక్షణ గోడ. ద వాల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గోడ. కాబట్టి ఈ గోడ నిర్మించాలి అంటే భక్తి గలవారు ప్రార్థన చేయాలి. భక్తి గలవారు ఎవరంట? భక్తి గలవారు. ఈరోజు ప్రశ్నించుకోవాలి, నాలో ఎంత భక్తి ఉంది? నేను ప్రభువుని నమ్ముకున్నానా? నేను పాపాన్ని విడిచిపెట్టానా? నేను కోపాన్ని విడిచిపెట్టానా? నేను అలుగుని విడిచిపెట్టానా? కాబట్టి భక్తి గలవారు అని చెప్తున్నారు. భక్తి గలవారు వేరుగా ఉంటారు, కష్టపడతారు, పని చేస్తారు, శ్రమిస్తారు, కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు. వారి జీవితాల్లో వేరు ఉద్దేశాలు ఉండవు. ఇక ఏం ప్రార్థనలే, అర్జును ఆ జేమ్స్ గారు మంగళిస్తున్నాడు కదా, ఎప్పుడు మనం విన్నాం కదా, ఎందుకు లేడికి అని అనుకోరు. అయ్యో మన కోసం సేవకు వచ్చారంట, మనం వెళ్ళాలి, మన భర్త మన పిల్లలు అందరూ కూర్చోవాలి. కాబట్టి భక్తి గలవారు. ఈరోజు భక్తి ఎట్లా వస్తుందంటే ఇదిగో సేవకుల ద్వారా, వాళ్ళు చెప్పిన వాక్యం వినటం ద్వారా. కాబట్టి మన ఆలోచన మారిపోవాలి, మనం ఆలోచించేది విధానం మారిపోవాలి. యేసు స్వామిని నమ్ముకోవాలి. యేసే నమ్ముకుంటే మన జీవితాలు మనకు నిత్యత్వం లభిస్తుంది, రక్షణ లభిస్తుంది, భద్రత లభిస్తుంది, క్షేమము లభిస్తుంది. నా మాట అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? కాబట్టి రక్షణ గోడ, రక్షణ గోడ. ఉదాహరణ మీరు గొందూరులో ఉన్నారు, మీ చుట్టూ నీళ్ళు రాకోకుండా గోడ పెద్దగా నిర్మించామనుకోండి, ఈ చెట్టు అంతా నిర్మించామనుకోండి, రేపు నీళ్ళు వస్తాయా? రావు. యేసే ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టి రక్తం గారి చనిపోయి సమాధి చేసి తిరిగిలేసి లేచిన తర్వాత మనందరికీ రక్షణ గోడిస్తున్నాడు. ఎవరమైతే ఆయన నమ్ముకుంటామో నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా భయపడనవసరం లేదు. హల్లెలూయా. గ్రాండ్ క్రిస్మస్ సందేశం ఏమిటంటే యేసయ్య మన గోడ. చెప్పండి, యేసయ్య మన గోడ. జీసస్ ఇస్ అవర్ వాల్ అరౌండ్ us. He will protect us. He will lead us. He will guide us. He will save us. ఆయన మనలను నడిపిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, కృపనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నిత్యత్వంలో మనకు ఒక ఇల్లు ఉంటుంది అక్కడ. యోహాను సువార్త 14 యేసయ్య చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కదా. మేము రాకముందు ఇల్లున్నాయి, వరద వచ్చేసింది, మొత్తం వరదకి పోయినాయి, మళ్ళీ నిర్మించుకున్నారు. కానీ పరలోకములో మరలా నిర్మించిన అవసరం లేదు. పరలోకంలో ఎటువంటి గోడలు ఉంటాయి? బంగారంతో ఉంటాయి. పరలోకంలో ఎట్లా నడుస్తాము? బంగారం మీద నడుస్తాం. అంటే దేవుడు ఇవన్నీ సిద్ధపరిచాడు. గొందూరులో ఉన్న మీకోసం, మన కోసం దేవుడు ఇవన్నీ సిద్ధపరిచాడు. వీటిలో మనం పాలు పంచుకోవాలంటే చక్కగా క్రిస్మస్ విందు తయారు చేశారు. చేశారా? చేశారు. ఇప్పుడు ఆ విందులో పాలు పంచుకోవాలంటే ఏం చేయాలి? నేను ఎక్కడో కొండ దిగు నుండి పంచుకుంటానా? రేకపోల నుండి పంచుకుంటానా? ఆ విందులో పాలు పంచుకోవాలి అంటే, ఆ విందులో నేను కూడా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలి, అవునా కదా? నేను ఎక్కడో రేకపల్లిలో ఉండి అర్జున్ నేను వస్తున్నాను ఇందులో పాల్గొనడానికి కుదిరిదా? వచ్చేసరికి ఇక్కడ మొత్తం అయిపోయి ఎముకలు మాత్రం ఉంటాయి, అవునా కదా? కాబట్టి దేవుడు నీ కోసం నా కోసం పరలోకంలో ఇల్లు సిద్ధం చేశాడు. ఏం చేశాడు? ఇల్లు. కాబట్టి రక్షణ గోడ. వరదలు రాకోకుండా బలంగా నిర్మించుకుంటారు గోడలు. కాబట్టి యేసయ్య మన కోసము రక్షణగా మారిపోయాడు. మన పాపాలు ఆయన సిలువను వేసుకుంటున్నాడు. మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఆయన రక్షణ వలయంగా ఉంటాడు.
కాబట్టి ఇదే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నీ దర్శన కాలం మందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఏం చేయాలంట? ప్రార్థన. నేను వైజాగ్లో కొంతకాలం ఉన్నాను. ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేవాళ్ళం. బాగా న్యూస్ వచ్చేదనమాట, ఇదిగో ఈ రోజున ఫలానా తుఫాన్ వస్తుంది, ఫలానా తుఫాన్ వస్తుంది. ప్రభువా ఆ తుఫాను తిప్పి మళ్ళీ సముద్రంలో పంపున ఆయనని ప్రార్థన చేసేవాళ్ళు. వెళ్ళిపోయినట్లుగా చాలా తుఫాన్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. వీఆర్ సరౌండెడ్ బై హిమ్ అండ్ హిస్ క్రాస్. మనం మన చుట్టూ తన యొక్క గోడ నిర్మించాడు. రక్షణ అనే గోడలో మనం ఉన్నాం. రక్షణ అనే వలయంలో మనం ఉన్నాం. రక్షణ అనే కట్ట మన చుట్టూ కట్టాడు దేవుడు. యేసే నమ్ముకున్న వాళ్ళకి ఇది వస్తుంది. ఇక మనం బాధపడిన అవసరంలో, భయపడిన అవసరంలో. మనం ఈ లోకం ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాం. ఈ లోకం విడిచిపెడితే పరలోకం వెళతాం. మేము ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా వరద అక్కడ ఆగిపోవాలి నాయన, ఆగిపోయేది. కాబట్టి మీరు కూడా ముందు మీ చుట్టూ రక్షణ వలయం కట్టుకోవాలి, గోడ నిర్మించుకోవాలి. ఆ తర్వాత మీ గృహాల చుట్టూ గోడ నిర్మించుకోవాలి. ఆ తర్వాత ఆ బయట ప్రాంతాన్ని ప్రభు ఇంతవరకు ఆగిపోవాలి, వరద నిర్మించాలి. ఇది ఎలా సాధ్యము? ప్రార్థన ద్వారానే. ఎలా సాధ్యము? ఒక కథ చెప్తా మీకు. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. జడ్జి అనుకుందాం, లేదంటే ఆయనే మూలం అనుకుందాం కదా. ఇప్పుడు మనకి సర్పంచ్ ఉంటాడు, ఆ తర్వాత సర్పంచ్ పైన సెక్రటరీ ఉంటాడు, ఆ తర్వాత ఇంకా విఆర్ఓ ఉంటాడు, ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు, ఆ తర్వాత ఎంపీ ఉంటాడు, ఆ తర్వాత సీఎం ఉంటాడు, ఆ తర్వాత ప్రధానమంత్రి. హైయెస్ట్ ర్యాంక్ అనమాట. ఈ అన్యాయస్తుడైనటువంటి ఆయన న్యాయాధిపతి హైయెస్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు. ఏదైనా చివరికి ఆడికెళ్ళాల్సి, ఆయన తేల్చాల్సి. అట్లాగనే బైబిల్లో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఏమొక సమస్య వచ్చింది. ఏమో సర్పంచ్ దగ్గరికి వెళ్ళొచ్చుగా, సర్పంచ్ దగ్గరికి పోలేదు. విఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చుగా, విఆర్ఓ దగ్గరికి వెళ్ళలేదు. పోలీసు దగ్గరికి వెళ్ళొచ్చుగా, పోలీసు దగ్గరికి వెళ్ళలేదు. నేరుగా వెళ్ళేసినా ఎవరైతే న్యాయం తీరుస్తారో. ఇప్పుడు మీరు టౌన్లో ఉన్నారనుకోండి, మీరు ఉంటున్న ఇల్లు మాది అంటాం. అప్పుడు మీ పట్టాలు ఉంటాయి. పట్టాలు తీసుకుని వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారా, సర్పంచ్ దగ్గరికి వెళ్తారా? తెలియనప్పుడు మనం ఏం చేస్తాము? సర్పంచ్ అనుకుందాం, అయ్యా సర్పంచ్ గారు జరుగుతుందంటాం. చూద్దాంలేమ్మ అంటాడు ఆయన. తర్వాత పోలీసు దగ్గరికి వెళ్తాం, అయ్యా జరిగిందంటాం. అవునా అవునా అవునమ్మా, నేను చేస్తానమ్మా, నేను చేస్తాను, చూద్దాంలే. ఏమో ఎవరి దగ్గరికి వెళ్తలా, ఈ స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్తలా, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నేరుగా ఎవరైతే జవాబిస్తారో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారి దగ్గరికి వెళ్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కింద కొంతమంది ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నాకు పని చేయాలంటే అంటారు. ఏమో నేరుగా ఎవరైతే న్యాయం తీరుస్తారో ఆయన దగ్గరికి వెళ్తాను. మాటికి వెళ్తాను, అయ్యా నాకు న్యాయం చేయమంటాను. ఇక ఆయన కూడా విసుకొచ్చేసేసింది. అరే ఏమైనా పొద్దు గూకులు నా దగ్గరికి వస్తుంది అని. ఏం చేశాడు ఆయన? తనలో తను అనుకున్నాడు, నేను మంచోడిని కాదు, నేను అన్యాయస్తుని, ఏమో మాటికి నా దగ్గరికి వస్తుంది, కాబట్టి నేను న్యాయము తీరుస్తా. చవలు దిగపడదామా? చూడండి, అన్యాయస్తుడే మారిపోతూ ఉన్నాడు. కారణం ఏమిటి తెలిసిన? ఈమె తన జీవితాన్ని కట్టుకుంది, ప్రార్థనలో కట్టుకుంది. కాబట్టి ఈ రోజున మనం ఈ క్రిస్మస్లో ఏం తెలుసుకోవాలంటే, దేవుడు తన అనుకున్నాడు కాబట్టి మన కోసం వచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడిని ఆయన మన అనుకోవాలి. మన రక్షణ పొందాలి, మన చుట్టూ రక్షణ గోడ నిర్మించుకోవాలి. కాబట్టి విస్తార జల ప్రవాహములు బైబుల్ రావని చెప్తుందా? లేదు, చదవండి. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను. వరదలు రావని బైబిల్ చెప్పట్లేదు, ఇబ్బందులు రావని బైబిల్ చెప్పట్లేదు.
కష్టాలు రావని బైబిల్ చెప్పట్లేదు, శ్రమలు రావని బైబిల్ చెప్పడం లేదు, కరువు రాదని బైబిల్ చెప్పట్లేదు. ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే ప్రార్థన ద్వారా మనం నిర్మించుకుంటే వాటి గుండుగా సంతోషంగా వెళతాం. ఏమికి ఇబ్బంది వచ్చింది, ఏమి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళందరి దగ్గరికి వెళ్తే లంచాలు అడుగుతారు, సమయం చాలా ఎక్కువ పట్టింది, నానుస్తారు, బాధ శ్రమలు ఇవన్నీ. ఆమె నేరుగా వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇవన్నీ రేపు జరగబోతున్నాయి మన జీవితంలో. ఇవి జరగకూడదు, ఇవి జరిగినా వీటికి ఉండగా మనం సంతోషంగా వెళ్ళాలి అంటే ప్రార్థన ద్వారా జీవితాన్ని నిర్మించుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, మన చుట్టూ ప్రార్థన అనే గోడ నిర్మించుకోవాలి. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము భయపడం. యేసయ్య పశుబాలుడిగా గమనించండి, యేసయ్య పశుబాలుడిగా పశువుల పాకలో పడుకున్నాడు. దేవుడికి ముందే తెలుసు హేరోదు 2 సంవత్సరాల పిల్లలను చంపబోతున్నాడని. దేవుడు గబ్రియేలు చెప్పాడు. గబ్రియేలు చేసి యేసేపుతో మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వాళ్ళు ఐగుప్తుకు వెళుతూ ఉన్నారు. ఐగుప్తు దేశానికి వెళుతున్నాడు. దేవుడు ముందుగా చెప్తున్నాడు, ఇదిగో 2 సంవత్సరాల పిల్లలను చంపించబోతున్నాడు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. దేవుడికి ముందుగా తెలుసు సమస్య వస్తుందని, కాబట్టి దేవుడు ముందుగా మార్గాన్ని సిద్ధం చేశాడు. యేసుప్రభువు వారు బాలుడు ఉన్నప్పుడు తీసుకొని ఐగుప్తుకి వెళ్తున్నాడు. మీరు ఎప్పుడైనా గాడి చూసారా? ఇలా గాడి తెలియదు కదా, చూడలే వీళ్ళు. అమ్మో తెలియదు కదా వీళ్ళకి, ఇక్కడ ఉండవు కదా, టౌన్లోనే ఉంటుంటే. అవును, గాడిద ఎక్కి అది గాడిద ఆడదు. ఎప్పుడు చూడలేదా? తెలీదా గాడిద ఆడదు. వెనకాల కాలుతో కొట్టిద్ది అనమాట, కొట్టిద్ది వెనకాల కాలుతో చిన్నగా నడిచేది, ఎంత బరువు వేసి మీరు తీసుకెళ్తారు. ఆ గాడిద మీద ప్రయాణం చేసి రోజులు తరబడి ఐగుప్తుకి వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి యెరూషలేము వస్తూ ఉన్నారు. కాబట్టి గ్రాండ్ క్రిస్మస్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే మన చుట్టూ రక్షణ గోడ కట్టడానికి వచ్చాడు. మన పాపాన్ని ఒప్పుకొని, మన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిజం పొందితే మనం ఆయనలో ఉంటాం. అప్పుడు మన చుట్టూ ఆ యొక్క రక్షణ గోడ ఉంటుంది. మన జీవితంలో సమస్యలు, కష్టాలు, ఇట్లా ఇబ్బందులు వస్తాయి, వీటిని మనం జయిస్తాం. ఎలాగూ అంటే యేసయ్య ద్వారా, యేసయ్య శిలువ రక్తం ద్వారా. కాబట్టి క్రిస్మస్ మన జీవితంలో రక్షణ గోడ నిర్మిస్తుంది. కాబట్టి క్రిస్మస్ మనలను నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది, బైబిల్ ఇంకొక వాక్యం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు చాలా ప్రాముఖ్యం. ఎందుకు వచ్చాడంటే ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో, నోవాహు కాలంలో దేవుడు ప్రపంచం మీదకి జలప్రలయం పంపబోతున్నాడు. జలప్రలయం రాబోతుంది. జలప్రలయం వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు నోవాహు, ఆదికాండం 6:22 చూస్తాం. దేవుడు చెప్పాడు, నోవాహు ఒక ఓడ నిర్మించు, ఆ ఓడలోనికి ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి జంతువు, నేల మీద ప్రాగు పురుగు, మనుషులు అందరికీ అందులోకి రావాలి. ఈ ప్రపంచం అంతా, ఈ కొండలు చూసారు కదా, కొండలు వాటికన్నా మించిపోయింది వరద. వాటికన్నా అరారోత్ పర్వతం అంటారు, చాలా పెద్ద కొండది. ఆ కొండ మీద మునిగిపోయింది. ప్రపంచంలో అందరూ కూడా జలమలం అయిపోయారు. ఎవరు బ్రతికారు అంటే నోవాహుకు ఎంతమంది పిల్లలు తెలిసిన? 3 పిల్లలు. వాళ్ళ పేర్లు షేము, హాము, యాపేత్. వీళ్ళ 3 వీళ్ళ భార్యలు. 8 మంది మాత్రం రక్షించబడ్డారు. దేవుడు చెప్పాడు మీకోసం ఒక ఓడ నిర్మించుకొని అన్నాడు. వాళ్ళు నిర్మించుకున్నారు. ఈరోజు మనం నిర్మించుకోవాలి. మన చుట్టూ ప్రార్థన ద్వారా రక్షణ గోడ నిర్మించుకోవాలి. ఆ రక్షణ గోడ మనం ఉన్నప్పుడు దేనికి మనం దిగులు చెందము, బాధపడము, చింతించం. ఇక మనం అనాథాన ఫీలింగ్ మనం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు తోడుగా ఉన్నది యేసయ్య. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. అదే అన్నాడు ఇక్కడ, ఇమ్మానుయేల్ అనగా
దేవుడు మనకు తోడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 21 వచనం, 22 వచనం, 23 వచనం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెడదు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. నోవాహు కాలంలో దేవుడు చెప్పాడు, నోవాహు భార్య, నోవాహు 3 పిల్లలు. ఒక మాట చెప్పుకోవాలి, నోవాహు తన పిల్లలు ఎంత బాగా పెంచాడు అంటే చాలా బాగా పెంచాడు. నోవాహు దేవుని భయభక్తిలో ఉన్నాడు, దేవుని ప్రార్థనలో ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని నీతి లేదు, మనుష్యుల నీతి ఉంది. మనుష్యుల నీతి పాపంతో కూడుకుంది, ఇష్టానుసారమైంది. ఒకరిని ప్రేమిస్తుంది, ఒకరిని ద్వేషిస్తుంది, ఒకరిని బాగా చూస్తుంది, ఒకరిని చూడదు. నేను, నా భార్య, నా పిల్లలు మేము పరిచయలంతా తిరగటమే. పిల్లలకి బంధువుల ప్రేమ, పెద్దవాళ్ళ ప్రేమ అనేది మా పిల్లలకి లేదు, నా చిన్న కూతురు ఇద్దరికి. ఎందుకంటే మేము సేవలు అటు ఇటు తిరగటమే. ఎవరైనా వాళ్ళు బాగా ప్రేమిస్తారని చూస్తే ప్రేమించే మాకు దొరకడం అరుదు. ఇక మేము కొన్నిసార్లు వీళ్ళింటికి వెళ్తాం, పాస్ గారింటికి. ఇక పిల్లలు అంటారు, నాన్న ఏసుపద అంకుల్ ఇంటికి వెళ్ళిన 10 నాన్న అంటారు. వీళ్ళు మాకుండే దగ్గర 350 కిలోమీటర్ల దూరం. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మన సొంత బంధువుల చుట్టాలా చూసుకుంటారు. కాబట్టి చాలా ప్రాముఖ్యం. నోవాహు తన పిల్లలను బాగా చూసుకున్నాడు. ఆయన బాగున్నాడు, ఆయన నీతిగా ఉన్నాడు, ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఆయన మంచోడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనతోటి మాట్లాడుతూ ఉన్నాడు, నోవాహు ఓడను సిద్ధం చేయండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏదో ప్రార్థనకి వెళ్తే వస్తే సరిపోదు. మన హృదయం లోపల మారాలి, బ్రతుకు మారాలి, అంతరంగం మారాలి, స్వభావం మారాలి, గుణం మారాలి. ఏమండి, దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు మాత్రమే కాదు, నోవాహు 3 కొడుకులు కూడా, నాన్న నీకు పని పట్టలేదా, ఆ చెట్టు నరుతున్నావు అనల్లా వాళ్ళు. వాళ్ళ నాన్న చెట్టు నరుతా ఉన్నట్టు వీళ్ళిలా కొమ్మలు లాగుతా ఉన్నారు, వీళ్ళిలా కొమ్మలు లాగుతున్నారు. ఆ కోడలు వచ్చేసి, ఒక కోళ్ళు మనం కోళ్ళు అంటే చూస్తాం కదా, ఒక కోళ్ళ బాగుంటది, ఒక కోళ్ళ బాగోదు, ఒక కోడలు ఏమంటే సరిగ్గా చూసిద్దా, చూడరు. ఏమండి, ఎవరికి బిస్కెట్ కావాలి బిస్కెట్ వేసే రోజులు మనం ఉన్నాం. అయితే 3 కోళ్ళంటే చాలా ఉత్తమంగా ఉన్నారు. మామగారు అత్తగారు ఏం చెప్పారు, వీళ్ళు 3 ఏం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేస్తారు. నిజంగా దేవుడు ఇటువంటి కుటుంబాన్ని కోరుతున్నాడు. ఇటువంటి కుటుంబాలు ఎక్కడున్నాయి? పెద్దవాళ్ళు గద్దించరుగా, మనకెందుకులే బానీలే. ఎవరైతే లూజ్గా ఉంటారో వాళ్ళ మేడ మాత్రం ఇట్లా పట్టుకుంటాం. ఎవరైతే బలహీనంగా ఉంటారో తప్పది. కాబట్టి నోవాహు కుటుంబం ఇలా ఉంటుంది. నోవాహు తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు చాలా బాగా చూసుకున్నాడు. కాబట్టి వాళ్ళు కలిసి పనిచేశారు. వాళ్ళందరూ ఓడ అనే వలయములో, ఓడ అనే కోటలో, ఓడ అనే గోడలో బంధించబడ్డారు. దేవుడు తలుపేసేసాడు, కిటికీలు మూసాడు. పెద్ద వరద. మనం చూడాల వరద ఎప్పుడు ఎంత వరద అంటే, ఈ 2 పెద్ద కొండ కదా, ఇక్కడ పెద్ద కొండ ఇది మొత్తానికి ఇది ఆ కొండ మునిగిపోయి ఇంకా పైకి తేలిపోయింది. అంత వరద. ప్రపంచ జనాభా, పక్షులు, జంతువులు అన్నీ చనిపోయారు. ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో చదువు విధంగా పడదామా. ఇప్పుడు ఆ ఓడ మన మధ్యలో ఉంది. ఆ ఓడ యేసయ్య. చదువు విధంగా పడదా. ఆ ఓడ యేసయ్య. యేసయ్యన ఓడలో నువ్వు ఉన్నావా? యేసయ్యన ఓడలో నేనున్నానా? ఆ ఓడలో మనం ఉంటే సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఏది కూడా మనను ఏమీ చెయ్యలేదు. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం, నోవాహు అట్లు చేసెను. అట్లంటే దోషులు కాదు, మన వేసిన దోషులు కాదు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. దేవుడు మాట విన్నాడు, లోబడ్డాడు. ఈరోజు ఎవరు లోబడరు. నాకు వయసు ఉంది, నాకు 50 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు, గర్వం వస్తుంది. నోవాహు దేవుడు పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు? అటు 400-500 మధ్య వయసు, చాలా పెద్ద వయసు. అప్పుడు పిలిచాడు దేవుడు. జత గమనించాడు. నోవాహు రానల్లా పోనల్లా వెళ్ళాడు, లోబడ్డాడు, చేశాడు. 500 సంవత్సరాలు. జత గమనించండి. ఈ రోజున నీ వయసు ఎంత ఉండొచ్చు, దేవుని దగ్గర నేర్చుకోవాలి. చక్కగా యవనస్తుడు రాజు బైబిల్ కాలేజ్ చేశాడు, బాగా సేవ చేస్తుంది. ప్రతి ఒక్కరూ
మీ పిల్లలు బాగా చదివించాలి, అదే సమయంలో దేవుని వాక్యం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, గొప్పగా చేయాలి. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఒక సేవకులు కావాలి. మన పిల్లలందరూ కూడా అలా దీవించబడాలి. మన ముందు రాబోతున్న తరాలు మనం అలా చూడాలి. నోవాహు కుటుంబం మారిపోయింది. నోవాహు కుటుంబం షేము, హాము, యాపెతు ముగ్గురు కొడుకుల నుంచే ఈ ప్రపంచం అంతా పుట్టుకొచ్చింది. చదువు వినపడదామా? వీళ్ళ ముగ్గురి ద్వారానే ప్రపంచం అంతా విస్తరించింది. వాళ్ళ ముగ్గురు తప్పకి ఎక్కడి నుంచి ఎవరు రాలేదు. ఈ గ్రాండ్ క్రిస్మస్ నోవాహుని మనం చూస్తూ ఉన్నాం. అన్యాయస్తుల న్యాయపతి ఆ యొక్క బీద విధరాల విషయంలో మనం చూస్తున్నాం. ఈ రోజున యేసయ్య మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆ యేసయ్యను మనం కలిగి ఉందామా? ఆ రక్షణ వాళ్ళ మనం ఉందామా? మనం జీవితాంతం ప్రయాణం చేసిన నిత్యత్వం వరకు మనము క్షేమంగా ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా సహాయించు. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభు నడుద్దాం. ప్రభు సాయం కోరుకుందాం. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం ప్రభు సహాయం చేయండి. అయ్యా మేము ఎన్నో వరదలు చూస్తున్నాం మా చుట్టూ. అయ్యా అదిగొత్తండి. రక్షణ కూడా నిర్మించుకుంటే సహాయం చేయండి. రక్షణ పొందుటకు సహాయం చేయండి. బాప్తిజం తీసుకుంటూ సహాయం చేయండి. అయ్యా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన. ప్రభువా మా భర్తను మీరు రక్షించండి. అయ్యా మా కుటుంబాన్ని మీరు రక్షించండి. అయ్యా మా పిల్లలను మీరు రక్షించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని అడగాలి ప్రతి ఒక్కరు. మా కుటుంబాన్ని, మా పెద్దలను మీరు రక్షించండి, సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. ఒకవేళ ఇంకెవరైనా రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే, బాప్తిజం పొందిన వారు ఉన్నట్లయితే మీ కుర్చీ పైకి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. బాప్తిజం పొందలేరు, రక్షణ పొందలేరు అనుకున్న వాళ్ళు మీలో ఉన్నట్లయితే మీ కుర్చీ పైకి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా జీసస్, హల్లెలూయా జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ చాలా ప్రాముఖ్యం. వరదలు వచ్చినప్పుడు ఎట్లా గోడ నిర్మించుకుంటామో మన జీవితము భద్రంగా క్షేమంగా ఉండాలి అంటే రక్షణ అనే గోడ నిర్మించుకోవాలి, ప్రార్థన అనే గోడ నిర్మించుకోవాలి. అది యేసయ్య ద్వారానే సాధ్యం. కాబట్టి యేసయ్యను నాకు కావాలి, నేను రక్షణ పొందుతాను, బాప్తిజం తీసుకుంటాను. అయ్యా అదిగోతండి నా కుటుంబాన్ని మార్చుకుంటాను, నా భర్తను రక్షించుకుంటాను. ప్రార్థన అన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ కుర్చీ పైకి మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా యేసయ్య మీకు వందనాలు. అయ్యా గొంతూరులో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి, అర్జును మీరు దర్శించండి, వచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి. వారు మీ మాటలు విన్నారు, దృష్టి ఎత్తుకుని పోకుండా సహాయం చేయండి. అయ్యా వారి వాక్యంలో స్థిరపడటకు సహాయం చేయండి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, రక్షణ ద్వారా వారి చుట్టూ రక్షణ కూడా, ప్రార్థన కూడా నిర్మించుకునే కృపను వారికి దయచేసి మహిమ పొందమని, అర్జున కుటుంబాన్ని దీవించమని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు స్వస్థపరచమని, ఎవరైతే బాధల దుఃఖంలో ఉన్నారో వారిని బాగు చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మెనీ క్రిస్మస్ మెనీ క్రిస్మస్ ముట్టుకుంటుంది. ముట్టుకోదు. లేదనుకుంటారా? అందరు లేచిన అందరం లేచి కూర్చున్నాం. లేదు పెట్టి అయ్యో ట్రై చేద్దాం. గుమ్మలు పగిలిపోవాలి. ఫెయిల్ అయ్యేది లేదు పోయింది. ఓకే. ఫెయిల్ అయింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు లేచిన పడదు. అందరం లేచి వద్దు అలా కూర్చోండి. కూర్చోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన మీ నామానికి వెలలేని స్తుతులు స్తోత్రాలు. సువార్త లేని ప్రతి ప్రాంతంలో సువార్త ప్రకటించబడ్డ కృప చూపండి ప్రభువా. ఇదిగో ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించండి అయా. ఇక్కడ కొండరెడ్లు అనే జాతి ప్రజలు ఎవరు నశించిపోకుండా అందరూ కూడా రక్షణ పొందాలని సహాయించి ఇక్కడ క్రిస్మస్ వేడుకలలో ఈ కృపను తోడుగా ఉంచి కేక్ కట్ చేస్తున్న కృప చూపమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ హ్యాపీ క్రిస్మస్. సేమ్ రండి మేము ఇద్దరండి. రండి మీరు ఇద్దరండి. ఆశారు హ్యాపీ క్రిస్మస్. లాస్ట్ క్రిస్మస్ బాలేవాడు ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్. ఓకే ఓకే పర్లేదు. తర్వాత మీ అందరూ పెడతారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ మెరీ క్రిస్మస్. ఏం సౌండ్ లేదు, మైకులు లేవే. గట్టి చెప్పండి. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ మెరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సౌండ్ లేదు, ఆయన అదే అవతలకి వెళ్ళిపోవాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్.